ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాంతారా చాప్టర్ 1 హిట్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాంతారా చాప్టర్ 1 సక్సెస్ కి తారక్ అభిమానులకి సంబంధం లేకపోయినా ఓ సెంటిమెంట్ వీళ్ళని చాలా కాలంగా వెంటాడుతోంది. ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మంచి ఫ్రెండ్స్, ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం అన్న యాంగిల్లో కాంతారా చాప్టర్ 1 హిట్ అవ్వాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకోలేదా? మరి అసలు కారణం ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ను తీసుకున్నారు. అయితే ఈ విషయం బయటకొచ్చాక రుక్మిణి నటించిన మద్రాసి ఫ్లాప్ అయ్యింది. అసలు ఈ అమ్మడికి ఈ మధ్య కాలంలో హిట్టే లేదు. దీంతో ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర పడింది. కోరి కోరి రుక్మిణిని హీరోయిన్ గా తీసుకున్నారు అన్న భయం తారక్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. అయితే ఈ భయాన్ని కాంతారా చాప్టర్ 1 హిట్ పోగొట్టింది. 2019లో వెండితెరపైకి అడుగుపెట్టిన రుక్మిణి రక్షిత్ శెట్టితో నటించిన సప్త సాగరాలు దాటి క్రేజ్ తీసుకొచ్చింది. తమిళంలో ఏస్ మూవీలో విజయ్ సేతుపతితో జతకట్టింది. మద్రాసిలో శివకార్తికేయన్తో నటించింది. అయితే ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీనికి ముందే తారక్ తో నటించే అదృష్టం కొట్టేసింది. తనపై పడిన ఫ్లాప్ హీరోయిన్ ముద్రను రుక్మిణి వసంత్ కాంతారా చాప్టర్ 1 తో చెరిపేసింది. ఇప్పటికే 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి 700 కోట్ల దిశగా దూసుకుపోతోంది. కాంతారా చాప్టర్ 1 సక్సెస్ తో తారక్ ఫ్యాన్స్ నే కాదు, యష్ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. యష్ టాక్సిక్ లో ఎంతో మంది హీరోయిన్స్ ను అనుకుని చివరికి రుక్మిణిని సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్నవన్నీ పాన్ ఇండియా మూవీసే కావడం విశేషం. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు తెలుగు స్టార్స్ కావాలి కానీ హీరోయిన్స్ గా కన్నడ భామలనే తీసుకుంటాడు. ఆల్రెడీ క్రేజీ ఇమేజ్ ఉన్న రుక్మిణి వసంత్ను తీసుకున్నాడు దర్శకుడు. ట్రెడిషనల్ గా, మోడ్రన్ గా ఎలా కావాలంటే అలా కనిపిస్తుంది రుక్మిణి. అయితే ప్రశాంత్ సినిమాల్లో గ్లామర్ కు చోటు ఉండదు. మరి ఎన్టీఆర్ పక్కన ఈ కన్నడ అమ్మాయిని ఎలా చూపిస్తాడో మరి.